Hello all, welcome back to my channel Rinanji Vlogs. అందరూ ఎలా ఉన్నారు? సో దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ అవర్ షిర్డీ ట్రిప్ అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకండి. అండ్ ఇందులో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ థింగ్, మనకి ఫుడ్ ఇంపార్టెంట్. పిల్లలు అందరూ ఉన్నారు కదా, సో ఫ్యామిలీ అందరూ వెళ్తున్నప్పుడు మనకు తెలిసిందే కదా ఇండియన్ రైల్వేస్లో ఫుడ్ ఎంత హైజీనిక్ ఉంటుంది అని చెప్పేసి. సో ఏ రిస్క్ తీసుకోకుండా మంచిగా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఇట్లా ప్యాక్ చేసుకొని ఇంకా అందరం షేర్ చేసుకొని తినడానికి అయితే ఇట్లా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటున్నాము. సో లగేజ్ ఇస్ ఆల్ ప్యాక్డ్ అనమాట. మంచిగా ప్రిపేర్ అయిపోయినాము. అండ్ ఇక్కడ చిన్నది వాళ్ళ తాతతో అయితే మాట్లాడుతుంది. సో వీడియో కాల్లో బాయ్ చెప్తుంది అనమాట. నువ్వు రావా అడుగు, నువ్వు రావా అడుగు. అయితే మేము వెళ్ళేది 3 days ట్రిప్ అనమాట. షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వర్, శని శిగ్నపూర్ అండ్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చూద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ థింగ్, లగేజ్ చాలా ఈజీ టు క్యారీ లాగా ప్యాక్ చేసుకోండి. మేమైతే మనిషికి ఒక బ్యాగ్ లాగా ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో అలా ఎవరిది వాళ్ళకి ఈజీగా ఉంటుంది అండ్ అన్నీ ఈజీగా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, ఏ హడావిడి లేకుండా. అయితే ఫస్ట్ మేము మా ఇంటి నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం అనమాట. సో మాకు మల్కాజ్గిరి స్టేషన్లో బోర్డింగ్ ఉండే. సో అక్కడ నుంచి 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అందరం అక్కడే గ్యాదర్ అయ్యాము. అండ్ మా పెద్దత్త వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా స్టేషన్కి అయితే వచ్చేసారు. అండ్ మా చిన్నత్త వాళ్ళేమో కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎక్కుతా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారనమాట. సో మేము అందరం అయితే ఇక్కడ రెడీగా ఉన్నాం ట్రైన్ కోసం. సో ఫర్ ద ఫస్ట్ టైం మా ఇంట్లో మొత్తం మా పెద్ద మామే మాత్రమే మాకు పెద్దగా వస్తున్నారు అంతే. ఇంకా మిగతా అందరం లేడీస్ అంతనే. సో అర్థమైంది కదా సీన్, అదనమాట సంగతి. వస్తున్నారా? ఇంకా ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ కొంచెం లేట్ ఉండే అనమాట. సో కాచిగూడలో ఫుల్ వర్షం పడిందంట, మా అత్త చెప్పింది. ఆల్రెడీ తను ట్రైన్లో ఉందన్నమాట. ఇంకా పిల్లలు అందరూ ఫుల్ అరుస్తున్నారు, ట్రైన్ ఆపు, ట్రైన్ ఆపు, చైన్ గుంజు అని చెప్పి. ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కినాము. ట్రైన్ కూడా ఎక్కువసేపు ఆపదు. సో అందుకే మా బాబాయ్ అండ్ తాతయ్య వచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కించి లగేజ్ అంతా పెట్టి వెళ్ళినారనమాట. అండ్ మాకు కోచెస్ కూడా సపరేట్గా పడ్డాయి. సో ఫస్ట్ అందరం ఒకే దగ్గర ఎక్కి దాని తర్వాత అందరం సపరేట్గా డిస్పర్స్ అయినాము. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఇలా ఫ్యామిలీ అందరం కలిసి ట్రైన్ జర్నీ చేసిండే. మళ్ళీ ఇలా చాలా రోజుల తర్వాత మంచిగా అనిపించింది. పిల్లలందరూ కూడా అప్పుడు చిన్నగా ఉండే అనమాట. సో ఫస్ట్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇట్లా షిరిడిండి అంతా తినకపోతే ఇట్లా ఫస్ట్ చుడువ రాగానే చుడువ అయితే తీసుకొని తింటున్నాం అనమాట. అయితే ఇక్కడ మా కజిన్ మా అందరి కోసం పల్లి చిక్కీ చేసుకొని వచ్చిందంట. బట్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకొని వచ్చిందంట. అంటే ఇంకా తనని అందరం ఫుల్ ఫన్ చేస్తున్నాం అనమాట. మంచిది మళ్ళీ తినరు అంటారు. మళ్ళా బాగుందా చెప్పరా? పప్పు పోలే లెక్క, పల్లి చిక్కి పప్పు పోలే లెక్క ఉంది. పప్పు పోలే కదా, పూర్ణం. అందరికి ఒక్కొక్క టేస్ట్ వచ్చింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. సో ఇక్కడ మేము టీటీని కూడా వదలట్లేదు. సో అందరి పేర్లు చదువుతుంటే ప్రెసెంట్, యాబ్సెంట్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. మంచిగా పని చేసుకుంటూ వెళ్ళినాం ట్రైన్లో మేమైతే. RSC 23 ఒకటే మామ, 30 కన్ఫర్మ్. 30 కన్ఫర్మ్. RSC ఒకటే ఉంది, పక్కది కూడా ఉంది ఒకటి. ఇంట్లో ఎన్ని కథలు పడ్డా కూడా ట్రైన్లో మాత్రం టైంకి తినాల్సిందే అండ్ టైంకి లైట్స్ ఆఫ్ చేసి పడుకోవాలి. ఇక ఫస్ట్ అందరం ఫుడ్ తెచ్చాం కదా,
అన్నీ షేర్ చేసుకొని పిల్లలకు పెట్టేసి మేమైతే తింటున్నాము. సో ఒక చిన్న సైజ్ పాట్ డిన్నర్ లాగా అయిపోయింది. అందరం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే తీసుకొని వచ్చాము. ఒకరేమో లైక్ చపాతీ ఇంకా ఆలు కర్రీ, ఒకరేమో దాల్ కిచిడి, ఇంకా మేమేమో వెజ్ రైస్ మీల్ మేకర్ కర్రీ అట్లా తీసుకొని వచ్చాము. సో ఇక్కడ మార్నింగ్ లేచి ఫస్ట్ వేర్ ఈస్ మై ట్రైన్ యాప్లో లొకేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఇంకెంత టైం ఉంది అనేది చెక్ చేసుకుంటున్నారు. చిన్నది ఇంకా లేగలేదు. ఇప్పుడు మేము ట్రైన్ అయితే దిగేసినాము. మేము దిగేసరికి ఎగ్జాక్ట్గా 8 అయింది మార్నింగ్. సో మేము బుక్ చేసుకుంది నాగర్సూల్ ఎక్స్ప్రెస్ అనమాట. లేదు అంటే మనకి షిరిడి వరకు డైరెక్ట్గా ఒక ట్రైన్ అయితే ఉంటుంది, బట్ అది ఓన్లీ వెడ్నెస్డేసే రన్ అవుతుందంట. సో మేము థర్స్డే వెళ్ళాము. అయితే ఏంటంటే ఇక్కడ నాగర్సూల్ నుంచి షిరిడికి ఇంకొక 1.5 hour డిస్టెన్స్ అయితే పడుతుంది. సో ట్రైన్ దిగగానే ట్రావెల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు మనతోటి 150 per head లాగా మాట్లాడతారు మ్యాక్స్. బట్ మనం వారితో బార్గెన్ చేయాలి. మేమైతే మొత్తం 16 మెంబర్స్ వెళ్ళాం కదా. సో అయితే మాకు 1400 అలా తీసుకున్నారు. పిల్లలకి హాఫ్ వేసిండి అనమాట. సో అలా 1400కి మాట్లాడుకొని అయితే వెళ్ళినాము. అయితే మేము వెళ్ళే టైంకి ట్రావెల్స్ కూడా అయితే మొత్తం నిండిపోయినాయి అనమాట. అందరు అవే రూట్ అంటే అర్థం చేసుకోండి ఎంత రష్ ఉండే షిరిడిలో అని. అంటే మేము వెళ్ళింది ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ ఎండింగ్లో అనమాట. ఇంకా అందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా. సో ఇంకా ఫైనల్ డేస్ అని చెప్పేసి ఏమో మొత్తం రష్ ఉండే. అండ్ మేము వెళ్ళిన నెక్స్ట్ డే శని త్రయోదశి కూడా వచ్చింది. సో శని శిగ్నపూర్కి కూడా చాలామంది వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో అందుకనేమో ఫుల్ రష్ ఉండే. అండ్ కమింగ్ టు ద రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. మస్తు గుంతలు ఉండే రోడ్స్ అయితే. ఇంకా ఆల్మోస్ట్ ట్రావెల్స్ అన్నీ ఒకటే వైపు కదా. సో షిర్డీకే వెళ్ళే ట్రావెల్స్ ఉండడం వల్ల ఇంకా లైక్ ట్రాఫిక్ కూడా చాలా ఉండే. అండ్ లేట్ అయిపోయింది మాకు. ఇంకా హోటల్కి అయితే రీచ్ అయిపోయాం మేము. 10:30 అయింది మాకు హోటల్కి రీచ్ అయ్యేసరికి. అయితే ఈ హోటల్ మా డాడీ ముందే లైక్ 2 rooms అయితే బుక్ చేసేసి పెట్టేశారనమాట ఆన్లైన్లో. సాయి ముకుంద్ హోటల్ అని చెప్పేసి 1500 per room అయితే పడింది. సో మంచిగా ఉండే హోటల్, సర్వీస్ బాగుండే. అండ్ అకామిడేషన్ అండ్ వైజ్ అంతా నీట్గా ఉండే అనమాట. హాట్ వాటర్ ఫెసిలిటీ, ఇంకా వాళ్ళే చాయ్ అడిగి మరీ చాయ్ పెట్టించుకొని చాయ్ తీసుకొచ్చి పైకి ఇస్తున్నారు. సో ఆ సర్వీస్ అవన్నీ నాకైతే చాలా నచ్చినాయి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ లగేజ్ అంతా దింపి ఫస్ట్ నాయనమ్మ వాళ్ళని అయితే పైకి ఎక్కిద్దామని చెప్పేసి లిఫ్ట్లోకి ఎక్కినాం. కరెంటు పోయింది. ఇక అప్పటికి వీళ్ళందరూ లగేజ్ పట్టుకొని ఒక్కొక్కరు పైకి అయితే ఎక్కేస్తున్నారు. సో రూమ్ మాకు ఆల్మోస్ట్ 3rd floorలో దొరికిందనమాట. సో అందరికీ ఇబ్బంది కదా ఎక్కడం అని చెప్పేసి లిఫ్ట్ ఎక్కినాం. కానీ లైక్ ఆ టైంకి లిఫ్ట్ అవైలబుల్ లేదు, బట్ తర్వాత మళ్ళీ అవైలబుల్ ఉండే. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. పర్ రూమ్కి మాకు 3 beds అలా ఉండే అనమాట. సింగిల్ బెడ్ అండ్ డబుల్ బెడ్. అండ్ మనం రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ కూడా ఉంది. అండ్ టీవీ అవైలబిలిటీ కూడా ఉండే. అండ్ మెయిన్ థింగ్ వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. మాకు పర్ రూమ్ వచ్చేసి 1500 లాగా పడింది. అండ్ ఎక్స్ట్రా బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇస్తారంట, బట్ 100 rupees per bed అలా ఛార్జ్ చేస్తారంట. అయితే ఇది ప్రమోషన్ కోసం ఏం కాదు, కానీ నాకు హోటల్ సర్వీస్ నచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఇట్లా వెళ్తే యూజ్ అవుతుండొచ్చు మేబీ. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ కూడా మీకు చాలా దగ్గర అవుతుంది కాబట్టి నేను హోటల్ డీటెయిల్స్ అయితే మీకు కింద మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ మేము ఏం చేసామంటే టైం వేస్ట్ చేయకుండా బాత్రూమ్స్కి అయితే లైన్ కట్టేసినాము. ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసేసుకొని ఎవరు వాళ్ళు అట్లా రెడీ అయిపోయి ఇంకా పిల్లలందరినీ రెడీ చేసేసి ఫస్ట్ కిందికి వచ్చి అందరం గ్యాదర్ అయ్యాము దర్శనం వెళ్ళడానికి. ఎందుకంటే మళ్ళీ రూమ్స్లోనే ఉంటే ఇంకా కంజెస్టెడ్ అయిపోయి పెద్ద హడావిడి అయిపోతుంది. ఇంకా అందరు కిందికి వచ్చిన తర్వాత దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ మీకు ఒక ఫన్నీ థింగ్ చెప్తాను. మీరు ఎప్పుడన్నా టెంపుల్ రన్ గేమ్ విన్నారా? సో సేమ్ థింగ్ మాకు లైవ్లో జరిగింది. సో ఏంటంటే ఆల్రెడీ మాకు హోటల్లో అతను చెప్తూనే ఉన్నాడు అనమాట, చెప్పులు వేసుకొని వెళ్ళండి కాలు కాలిపోతాయి అండ్ అక్కడ అవైలబిలిటీ ఉంది మీకు చెప్పులు పెట్టడానికి అని చెప్పి. ఇంకా మేమే టెంపుల్ దగ్గరే కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట. మా నాన్నమ్మ మా మామయ్య మాత్రమే చెప్పులు వేసుకున్నారు. ఇంకా మాకైతే కాళ్ళు కాలిపోయినాయి చూడండి. ఆల్మోస్ట్ ఎక్కడ నీడ ఉంటే అక్కడ నీడ నుంచి నీడకి జంప్ చేసుకుంటూ ఉరుక్కుంటూ వెళ్ళినాము.
ఈ బాబా స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ సైడే అనమాట టెంపుల్. కానీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మస్తు చేంజ్ చేసేసినారు. అట్లా ఆ బ్యాక్ సైడ్ నుంచి పోయి లైన్స్లలో పోయి దర్శనం మొత్తం ఆపేసినారు అనమాట. మొత్తం గేట్స్ వైజ్ పెట్టేసినారు. పెయిడ్ వాళ్ళకు ఒక గేట్ నుంచి అండ్ ఓల్డ్ పీపుల్ వాళ్ళకు ఒక గేట్ నుంచి. అండ్ మెయిన్ థింగ్, ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే అబౌవ్ 65 ఇయర్స్ వాళ్ళు, 60 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళండి, లేదంటే వాళ్ళని అలౌ చేయట్లేదు. నార్మల్ దర్శన్స్లో నుంచే అలౌ చేస్తున్నారు. ఫస్ట్ మేము ఇక్కడైతే బొట్లు పెట్టించేసుకుంటున్నాము అందరము. అండ్ ఆ పిల్లలు కూడా అస్సలు వదలరు బొట్లు పెట్టించుకునే వరకు కూడా. అందరూ చాలా మంది ఉంటారు అట్లా. బట్ ఇక్కడ వాళ్ళకు ఒక 10 రూపీస్ అట్లా ఇస్తే చాలా అందరికీ పెట్టేస్తారనమాట. సో ఈ గేట్ 4 కనిపిస్తుంది కదా, సో ఆ సైడ్లోనే మనకి చెప్పల్ స్టాండ్ అండ్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి రూమ్ అయితే ఉంటుంది. పర్ మొబైల్ మనకి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ చెప్పులకి మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట, వీ ఆల్రెడీ హ్యావ్ పెయిడ్ ఎంప్లాయీస్, యూ షుడ్ నాట్ పే దెమ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో చెప్పులకి ఏం అవసరం లేదు. అయితే ఇంకా ఫోన్స్ అట్లా పెట్టేసి దర్శనం అయ్యి సరికి మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇంకా బయటికి వచ్చి కొన్ని అట్లా ఫొటోస్ అయితే దిగేసినాము. ఇంకా అక్కడ నుంచి ఫ్రీ అన్నదానంకి అయితే వెళ్దాం అనుకున్నాము. అక్కడ కూడా ఫుల్ రష్ ఉండే. అంతకంటే ముందు నేను మీకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఆల్మోస్ట్ మేమున్న హోటల్ దగ్గర నుంచి గుడి వరకు ఒక అతను ఫాలో అయ్యిండు. అతను ఏం చెప్పిండంటే, మా దగ్గర ప్రసాదం తీసుకుంటే అది దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి ఇస్తారు మీకు అని చెప్పారు. అండ్ అందులో ఒక శాల్వా ఇచ్చిండు. సో ఆ శాల్వా తీసుకెళ్ళి మీరు దేవుడి దగ్గర ఇవ్వచ్చు అని కూడా అన్నాడు అనమాట. బట్ ఆ శాల్వా మేము చేయిలో పట్టుకొని వెళ్తే మాకు అది గేట్ ఎంట్రన్స్లోనే చెక్కింగ్ దగ్గరనే ఆపేసినారు. అండ్ అక్కడ చూస్తే కుప్పలు శాల్వాలు అట్లా పడి ఉండే అనమాట. అండ్ ఆ ప్రసాదం కూడా అతను ఫస్ట్ ఏం చెప్పిండంటే, సాయిబాబా పాదాల దగ్గర పెట్టి తెస్తాము అని చెప్పేసి అన్నాడు. ఇక మేము దర్శనం అంతా అయిన తర్వాత వెళ్ళి గట్టిగా అడిగినాం అనమాట. శాల్వాలు కూడా అక్కడ ఎంట్రన్స్లోనే పడేసినారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే, అప్పుడు ఏం చెప్తున్నాడంటే, చావడిలో బాబా దగ్గర పెట్టి తెచ్చి ఇస్తాము అని చెప్పేసి అన్నాడు అనమాట. అట్లా అంటే చావడికి మనకు కూడా అలా ఉంది, ఫోటో ముందు మేమే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అండ్ ఫోన్స్ అండ్ చెప్పులు కూడా ఫ్రీగా పెట్టుకున్నారు వాడి దగ్గరే. ఫోన్స్కి టోకెన్ అయితే ఇచ్చిండు, కానీ అసలు చాలా నాగ్గా మోసపోయినాం మేము ఈసారి. అంటే దేవుడి దగ్గర పాదాల దగ్గర ప్రసాదం పెట్టి ఇస్తారు కదా అని చెప్పి ఆశపడినాం అంతే. కొంచెం నాకు కాస్ట్లీ అనిపించింది, ఎందుకంటే మనకు అవసరమైనంత తీసుకుంటే సరిపోతుంది కదా. సో అది దేవుడి దగ్గర వరకు పోయిందా, దేవుడి దగ్గర పెట్టించారా, లేదంటే సో మనం ఇక్కడ దర్శనం వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ దగ్గరే పెట్టుకొని మనకే డైరెక్ట్గా ఇచ్చారా, అవన్నీ కూడా మనకు తెలీదు. సో అందుకని ఇంకా నాకు జరిగిన ఇన్సిడెంట్ మేము షేర్ చేసుకుంటే మీకు కొంచెం అవేర్నెస్ వస్తుంది అంతే అని. ఇక దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి మాకు 2:30 అయింది. బట్ ఈసారి సాయిబాబా ప్రసాదాలయంలో ఫ్రీ ఫుడ్ తినాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అది గుడి దగ్గర నుంచి దగ్గర అయితే ఏం లేదు, ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers వరకు అయితే ఉంటుంది. సో అక్కడ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి అనమాట గుడి దగ్గర. అక్కడ నుంచి 20 per head లాగా తీసుకుంటారు. ఇక లోపలికి వెళ్తే మస్తు రష్ ఉందనమాట. సరే టికెట్స్ దొరికినాయి కదా అని చెప్పేసి లైన్లలో నిల్చున్నామో లేదో, లైన్ ఒక 1/2 hour to 45 minutes వరకు ఆపేసినారు. అందులో ఈ జనాలు ఎట్లున్నారంటే, ఒక పక్క చిన్నపిల్లల్ని వేసుకొని అంతమంది లైన్లలో నిలబడి ఉంటే చాలా మంది లైన్స్ జంప్ చేసి ముందుకైతే వెళ్ళిపోతున్నారు అనమాట. మంచిగా యంగ్స్టర్సే దుంకగలుగుతారు కాబట్టి ఇంకా వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడే కాదండి, నేను చెప్పాను కదా వెయిటింగ్ హాల్స్ పెట్టారు అని చెప్పేసి, అక్కడ కూడా చాలా మంది లైన్స్ ఓపెన్ చేయగానే సీటింగ్స్ చైర్స్ పైన నుంచి జంప్ చేసి అట్లా ముందుకైతే వచ్చేస్తున్నారు తోసుకొని. అవర్ అయింది వెయిట్ చేసి, ఆకలి అవుతుంది, 4 అయిపోతుంది. పొద్దున్న నుంచి ఏం తినలే, బిస్కెట్ ప్యాకెట్ల మీద బిస్కెట్ ప్యాకెట్లు కూడా అయిపోయినాయా? బిస్కెట్ ప్యాకెట్లు అయిపోయినాయి. అండ్ ఇంకొక ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట గుడి దగ్గర, అది నేను చెప్దామని మర్చిపోయాను మీకు. సో బ్లడ్ బ్యాంక్స్ అయితే అరేంజ్ చేశారు. సో ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చంట. అండ్ అలా డొనేట్ చేసిన వారికి ఫ్రీ విఐపి దర్శనం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నాకు ఆ పాయింట్ నచ్చింది, గుడి దగ్గర అట్లా డొనేట్ చేయడం అయితే నాకు నచ్చింది. ఇంత వెయిట్ చేసి ఆల్మోస్ట్ 4:15 అయిపోయింది, తినడానికి కూర్చున్నాం కదా. సో నాకు ఇక్కడ వీళ్ళ సర్వీస్ అస్సలు నచ్చలేదు అనమాట. ఏంటంటే, నేను కంప్లైంట్ వైజ్ ఏం చెప్పట్లేదు, కానీ నాకు జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చిన్న పాపను పట్టుకొని కూర్చున్నాం కదా. సో ఆల్మోస్ట్ పొద్దు నుంచి ఏం తినలేదు, కానీ వాళ్ళు సెకండ్ టైం ఆ లైన్కే వస్తున్నారు, కానీ కొంచెం ప్లేట్లో అన్నం ఉన్నా కూడా మళ్ళీ వేయమంటే వేయట్లేదు. పాప ఉంది కదండి, కొంచెం వేయండి అంటే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయినారనమాట అసలు. అండ్ ఇంకొక అతన్ని అడిగితే, మీరేమో ఎక్కడుంటే మీరే వచ్చి వేయించుకోండి అని రుబాబ్గా మాట్లాడినారు. సో అక్కడ అన్నదానంకి అక్కడ రెస్పెక్టే లేదు, వీళ్ళేదో మనకు సర్వీస్ చేస్తున్నారు కదా అన్నట్టు బిహేవ్ చేస్తుంది అనమాట.
ఐ నో అన్నం వేస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అందుకని కొంచెం కొంచెం పెడుతుండొచ్చు, బట్ అడిగిన వాళ్ళకన్నా పెట్టాలి కదా అని చెప్పేసి నా పాయింట్ అంతే. ఇంకా అక్కడ లంచ్ ఫినిష్ చేసేసుకొని మేము ఆల్రెడీ ట్రావెల్స్ మాట్లాడేసుకున్నాం అనమాట, శని సిగ్నపూర్కి అండ్ త్రయంబకేశ్వర్కి. సో శని సిగ్నపూర్కి అది ఇంకా అదే రోజు ఈవినింగ్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. సో మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈవినింగ్ దర్శనం అయిపోతుంది అనేది ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు శని త్రయోదశి. సో ఆ రోజు వెళ్ళడం చాలా అదృష్టం, శనీశ్వరుడిది పుట్టినరోజు అనమాట. ఇంకా ఆ రోజు వెళ్తే చాలా మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగే బయలుదేరిపోయినాం అనమాట గుడికి. అండ్ డ్రైవర్ కూడా అక్కడ చుట్టుపక్కల ఏమన్నా గుడిలు చూపించండి అని మేము ఆల్రెడీ ముందే చెప్పినాం అనమాట. అయితే శని సిగ్నపూర్ వెళ్ళే దారిలో 24 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట షిరిడి నుంచి ఈ ప్లేస్, భగవతి మాత మందిర్ అని చెప్పేసి. ఇంకా అక్కడైతే ఆపినాము, మేము దర్శనం చేసుకోవడానికి అందరం దిగుతున్నాము. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది లోపల. సో భగవతి మాత మందిర్ ఇదొక శక్తిపీఠం అని చెప్పి డ్రైవర్ అయితే చెప్పినాడు. సో నేను కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట ఈ టెంపుల్ గురించి. ఏంటి అంటే మనకి లోపలికి వెళ్తే 4 శక్తిపీఠాల అమ్మవార్లు ఉంటారు కదా, సో ఆ అమ్మవార్ల రూపాలు ఇక్కడ రిసెంబల్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ రూపాలు కూడా మనకు కనిపిస్తాయి. సో ఏంటి అంటే మనకి తుల్జాపూర్లో ఉన్న తుల్జాభవాని అమ్మవారు, అండ్ అలాగే రేణుకాదేవి అమ్మవారు, కోల్హాపూర్లో ఉన్న భగవతి దేవి మందిర్ అమ్మవారు, అండ్ అలాగే నాసిక్లోనే ఉన్న శ్రీ వాణి సప్తశృంగి అమ్మవార్లు రూపాలు అయితే కనిపిస్తాయి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, అండ్ అమ్మవార్ల రూపాలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఉన్న అమ్మవార్లలో తుల్జాభవాని టెంపుల్ మేము లాస్ట్ ఇయర్ విజిట్ చేసామన్నమాట తుల్జాపూర్లో, షిరిడి నుంచి వెళ్ళేటప్పుడు విజిట్ చేసాము. అండ్ ఇక్కడ సైడ్ లాస్ట్లో 7 చేతులు ఉన్నాయి కదా, సో తనే శ్రీ సప్తశృంగి అమ్మవారు అనమాట. సో ఈసారి మేము ఇక్కడ కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు టైం అయితే సెట్ అవ్వలేదు. సో ఇది టెంపుల్ వచ్చేసి నాసిక్ నుంచి 64 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీ సప్తశృంగి టెంపుల్ అయితే ఉంటుంది. అమ్మవారు వచ్చేసి కొండ పైన ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి మనకి ట్రైన్ రోప్వే అయితే ఉంది. సో వెళ్ళడానికి రావడానికి ఎక్కే వాళ్ళు ఎక్కుతారంట, కానీ 330 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి నేను రీసెర్చ్ చేశాను, చదివాను. అండ్ ఇది జస్ట్ రెఫరెన్స్ మాత్రమే పెడుతున్నాను, ఇట్లా అవైలబుల్ ఉంది అని. మేమైతే వెళ్ళలేదు అక్కడికి. సో నెక్స్ట్ మీరు ఎప్పుడన్నా షిరిడి వెళ్తున్నారు అంటే నాసిక్లో త్రయంబకేశ్వర్ టెంపుల్ అండ్ సప్తశృంగి టెంపుల్ అట్లా వెళ్ళడానికి ప్లాన్ అయితే చేసుకోండి. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అండ్ ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత పిల్లలందరూ మంచిగా బెల్లం మహింది అయితే పెట్టించుకుంటున్నారు. నాకు ఇదైతే బాగా గుర్తనమాట. చిన్నప్పుడు యాదగిరిగుట్ట పోయినప్పుడు మా నాయనమ్మ దగ్గర చిల్లర పైసలు తీసుకొని కంపల్సరీగా బెల్లం మహింది పెట్టించుకొనే వచ్చేవాళ్ళము. సో అది ఎంతసేపు ఉండదు, కానీ అదేంటో అంత లైక్ ఒక చిన్న ఎక్సైట్మెంట్ అనమాట. సో పిల్లలందరూ కూడా అట్లా పెట్టించుకుంటున్నారు. అండ్ మా డింపుల్ గాడికి ఛత్రపతి శివాజీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఆమె ఛత్రపతి శివాజీని అయితే వేయించుకుంది. సో ఇంకా మేము ఇప్పుడు నెక్స్ట్ శని సిగ్నపూర్కి అయితే రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ అరౌండ్ 8:30 అట్లా అయిందనమాట మాకు వెళ్ళేసరికి. టెంపుల్ అయితే మస్తు చేంజ్ చేసేసినారు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినామని చెప్పిండే కదా, సో అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉందన్నమాట. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది టెంపుల్ అయితే. అండ్ మస్తు పెద్దగా అయింది, అండ్ చాలా బాగుంది కూడా టెంపుల్. మంచి గోపురాలు, ఇట్లా పిల్లర్స్, లైటింగ్స్ అవన్నీ పెట్టి చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇంకా మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. సో అదే రోజు శని త్రయోదశి రోజు వెళ్ళడం చాలా అదృష్టం, మాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా అప్పటికి అభిషేకాలు అవుతూనే ఉన్నాయి. సో ఎంతమంది వస్తే అంతమంది, చిన్న నూనె బాటిల్ నుంచి పెద్ద టిన్స్ వరకు అసలు అభిషేకాలు అవుతూనే ఉన్నాయన్నమాట దేవుడికి. సో నేను తెలుసుకుంది ఏంటి అంటే శనీశ్వరుడికి మెయిన్గా నువ్వుల నూనె, నల్ల నువ్వులు, బ్లాక్ క్లాత్స్ అండ్ అలాగే బ్లాంకెట్ కూడా ఇష్టం అంట. సో శని ఉన్నవారు శనిదేవుడికి ఇది సమర్పిస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. సో అలాగే హనుమంతుడిని కూడా దర్శించుకోవాలంట. ఇంకా మేము అక్కడ వెళ్ళే టైంకి సో అక్కడ ఆర్కెస్ట్రా అయితే అవుతుందన్నమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి తెలిసిందే, సో శనిదేవుడిని ఎప్పుడైనా దర్శించుకోవడానికి వెళ్ళే ముందు సో కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళి ఫస్ట్ దేవుడిని మొక్కేసిన తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు కాళ్ళు కడుక్కోవాలన్నమాట. అండ్ అలాగే ఒక్కసారి శనీశ్వరుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ వెనుకకు కూడా తిరిగి చూడకుండా అట్లాగే వెళ్ళిపోవాలంట. సో అంతే, ఇంకా ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది, ఇంకా నేను కంటిన్యూషన్ పెడితే. సో డే 1తో ఇక్కడ ఎండ్ చేసేస్తాను. అలాగే కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను, చూడండి. అండ్ డే 2 వ్లాగ్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, తప్పకుండా చూడండి, అది మిస్ అవ్వకండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డే 2 వ్లాగ్ అయితే. అంతే, ఇంకే వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.